రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆర్డర్ ను కూడా లెక్క చేయని ములుగు రెవెన్యూ సిబ్బంది. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా రామచంద్రపూర్ గ్రామానికి చెందిన బత్తోజు పద్మ భర్త బత్తోజు నరసింహాచారి తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మా జెడ్బీ9 న్యూస్ తో పంచుకున్నారు. ఇక అధికారులు స్పందించి తనకు పాస్బుక్లు అందించాలని కోరారు. మాది ములుగు జిల్లా రామచంద్రపూర్ గ్రామం. భూమి వచ్చేసి సర్వే నంబర్ వచ్చి 224. ఇప్పుడు నేను హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమని 3/5/2024 రోజున జిల్లా కలెక్టర్కు, తహసీల్దార్కు, ఎంఆర్ఓకు అప్లికేషన్ పెట్టుకున్నాను. ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వారు ఏమన్నారంటే, నువ్వు ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయమని అన్నారు. ఆల్రెడీ ధరణి పోర్టల్లో కూడా అప్లోడ్ చేయించాను. ధరణి పోర్టల్ అప్లోడ్ చేయించిన తర్వాత దగ్గర దీనికి అమౌంట్ కూడా 76,000 రూపాయలు కట్టడం జరిగింది. దాంట్లో కూడా అప్లోడ్ చేయించినప్పుడు కోర్టు ఆర్డర్లు అన్నీ కూడా అందులో అప్లోడ్ చేయించాను. మళ్ళీ తర్వాత లోక్ అదాలత్ అవార్డు 2009లో జరిగింది. అది 2009లో మాదే భూమి అని చెప్పి రాసిచ్చిన తర్వాత వీళ్ళు హైకోర్టుకు పోతే దాని స్టేటస్కో ఇచ్చారు. ఆ స్టేటస్కో మొన్న ఏప్రిల్ 4, 2024 నాడు మాకు అనుకూలంగా మళ్ళీ అవార్డు వచ్చింది. ఇది ఆల్రెడీ హైకోర్టు ఉత్తర్వులు వచ్చినాయి. ఈ హైకోర్టు ఉత్తర్వులను ఇంప్లిమెంట్ చేయమని పాస్బుక్లు డైరెక్షన్ ఇవ్వమని చెప్పి పాస్బుక్లు ఇవ్వమని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే దాని మీద కూడా ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు 2 నెలలు దాటిపోతుంది. నా కలెక్టర్ దగ్గర పోయిన, కలెక్టర్కు అప్లికేషన్ ఇచ్చినా కానీ కలెక్టర్ని కలవలేదు. ఆల్రెడీ ఎంఆర్ఓ దగ్గరికి 3 సార్లు పోయినా, నేను బోర్ పర్మిషన్ పోయినా 2-3 సార్లు, ఆర్ఐ దగ్గర కూడా ఒక 4-5 టైమ్స్ పోయినా, అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. మళ్ళీ తర్వాత ఇంప్లిమెంట్ చేయమని కూడా మళ్ళీ ఆల్రెడీ అప్లికేషన్ కూడా పెట్టిన 10/5/2024 రోజున. అయినా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎటువంటి దీని మీద మనకు పాస్బుక్ చేయడానికి డైరెక్షన్ ఇవ్వలేదు. మళ్ళీ మాకు ఇంతవరకు ఇంటిమేషన్ కూడా ఏం రాలేదు. కాబట్టి అతి త్వరలో ఈ పాస్బుక్లు ఇప్పియాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మాకు ఈ హైకోర్టు ఆర్డర్నే ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదని అంటే మామూలుగా ఏమైనా వాళ్ళు ఏ పని కూడా చేసే ఆలోచనలు లేరు. ఇప్పటికైనా స్పందించి అధికారులందరూ కూడా స్పందించి అతి త్వరలో పాస్బుక్లు ఇప్పియాలని కోరుతున్నాం.